అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరు పోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతును దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి అధిపతి కుజుడు ఇప్పుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. దాని ఫలితంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంది. విపరీతమైనటువంటి మానసిక ధైర్యాన్ని కలిగి, ఆత్మబలాన్ని కలిగి ఏదైనా సరే మేము సాధిస్తాం అనేటువంటి పట్టుదల కలిగి ఉంటారు. కోపం ఎక్కువ ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, చికాకు ఎక్కువ ఉంటుంది, పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది, మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఈ వారమంతా విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారని చెప్పాలి. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధల గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. అష్టమ గురువు వల్ల ధన ఆదాయం ఇబ్బందికరంగా మారుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టానికి అవకాశం ఎక్కువ ఉంది.
కుటుంబంలో కలతలు, చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు, చాలా లాంగ్ టైం ఉంటుంది కాబట్టి ప్రణాళిక కరెక్ట్గా పెట్టుకోండి. పిల్లల చదువు విషయంలో కొంచెం గందరగోళం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. సంతానం పరంగా పిల్లల చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు, అనుకున్న కాలేజీలో సీటు రావడం, అనుకున్న సబ్జెక్టులో సీటు రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. తెలివితోక నిర్ణయాలు బాగా తీసుకునే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఎక్కువగా ఉంది. గురుగ్రహం అష్టమంలో ఉండడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. శని పంచమంలో ఉండడం వల్ల బంధువులతో లేనిపోని విరోధాలు, పెద్ద సహాయ సహకారాలు లేకపోవటం, మానసిక స్థైర్యాన్ని తగ్గే విధంగా ప్రవర్తించడం, జనాలు జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇల్లు అన్నీ కూడా శని అనుగ్రహం వల్ల బాగా లభిస్తాయి, లాభదాయకంగా ఉంటాయి. తల్లి ఆశీస్సులు బాగుంటుంది, లావాదేవీలు మంచి లాభదాయకంగా ఉంటాయని చెప్పడం జరిగింది. శుక్రుడి యొక్క స్థితి 6వ ఇంట్లో ఉండడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు, లేనిపోని మిస్అండర్స్టాండింగ్లకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారం దెబ్బతింటుంది. పెళ్లి కాని వాళ్ళకి ఇప్పట్లో ఈ వారంలో పెళ్లి కుదిరే అవకాశాలు లేవు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం మంచిది. ప్రేమికులు కూడా ఏది చేసినా కూడా కాస్త మిస్అండర్స్టాండింగ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్త వహించాలి. పెళ్లి కాని వాళ్ళు ఇంకా వెయిట్ చేయాలి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంగళ బుధవారాల నుంచి మంచి అదృష్టం పట్టిందల్లా బంగారం. ఆ ధర్మ మార్గంలో వెళ్తారు. తల్లిదండ్రులు, పెద్దలు, మామగారు, అత్తగారి ఆశీస్సులు బాగుంటాయి. మంచి అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత స్థితిలోకి వెళ్ళటం, మీకు సముచిత స్థానం లభించడం వల్ల ఎంతో సంతృప్తి చెందుతారు. కొత్త ఉద్యోగంలో బోల్డని అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి కూడా ఈ వారం వృశ్చిక రాశి వాళ్లకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే వ్యాపారంలో బాగా నష్టాలకు అవకాశాలు లేకపోలేదు. నష్టంగా అవి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ అవకాశాలని జాగ్రత్తగా ఆలోచిస్తూ లాభదాయంగా మీరు ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవడం అనేది ఈ వారంలో మీకు నేను చెప్పే సూచన. ఖర్చులు మాత్రం శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల బాగా అదుపులో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. వృశ్చిక రాశి వాళ్ళకి గురువు అష్టమ స్థితి, అలాగే శుక్రుడు 6వ ఇంట్లో ఉండి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, గురు శుక్రుడు, బుధుడు ఓకే, ఆయన గురించి పెద్దగా అవసరం లేదు కానీ వ్యాపారంలో దెబ్బతింటున్నాడు. వీరందరికీ కూడా పరిహారాలు చేసి మంత్రాలు చదువుకుంటే ఏ రోజుకి ఆ రోజు మంచిది, అన్నిట్లో సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు రెడీ చేస్తాను, మీతో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.